జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొదటిసారి బ్రిటన్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. సరే, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మాది సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి ఈ బ్రిటిషర్లంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ బ్రిటన్ జనాభా దాదాపుగా 6,70,00,000 మంది వరకు ఉంటారు అన్నమాట. వాళ్ళలో దాదాపుగా 50 లక్షల మంది అక్రమ వలసదారులే ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళలో కూడా పాకిస్తాన్కు చెందినటువంటి అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అంటే ఈ అక్రమ వలసదారుల్లో ముస్లింల జనాభానే 90% వరకు ఉంటుందన్నమాట. వీళ్ళు రకరకాల మార్గాలలో బ్రిటన్కు వచ్చి బ్రిటన్లో అక్రమంగా నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా నివసించేటటువంటి ఈ అక్రమ వలసదారులు బ్రిటన్లో డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంట. అంటే పగటిపూట డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తా రాత్రిపూట దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తూ ఉన్నారంట. దీంతో ఈ మధ్య కాలంలో ఈ బ్రిటన్లో క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. స్థానిక బ్రిటిష్ ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతారంటే, పదురుతారు గడగడమని. ఇక ఆడవాళ్ళ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లే. వీళ్ళు రాత్రిపూట ఒంటరిగా గనక దొరికితే ఈ అక్రమ వలసదారులు వీళ్ళను సామూహిక అత్యాచారాలు చేస్తారంట. అంటే కుక్కలు దించిన విస్తరణ మాదిరి అయిపోతుంది అనమాట ఆడవాళ్ళ బతుకులు. దీంతో ఈ బ్రిటన్ దేశంలో భద్రత అనేది కొరవడింది అనమాట. ఏం లే, మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది సిస్టమ్ అంతా కూడా. ఇక దీనిపైన విసుగు చెందినటువంటి ఈ బ్రిటిష్ లేబర్ పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. అదే విదేశీ అక్రమ వలసదారులను తక్షణమే తమ దేశం నుంచి బహిష్కరించడం. అది లెక్క. అంటే ఉడుకు తగిలితే గానీ వీళ్ళకి నొప్పి తెలియలా అట్లా పరిస్థితి. ఈ అక్రమ వలసదారులను మొదటగా గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేసి ముందుగా వాళ్ళను డిటెన్షన్ సెంటర్లకు అయితే పంపుతారంట. ఆ తర్వాత ఈ అక్రమ వలసదారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిని విచారించి ఆ తర్వాత ఆ అక్రమ వలసదారులు ఏ దేశం నుంచి అయితే వచ్చినారో తిరిగి ఆ దేశానికే పంపిస్తారనమాట. నిజానికి బ్రిటన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ లేబర్ పార్టీ ఈ అక్రమ వలసదారులకు, ముస్లింలకు అండగా ఉంటా వస్తానంది. తమ దేశంలోకి ఈ అక్రమ వలసదారుల రాకను ప్రోత్సహిస్తా ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళని ఎంకరేజ్ చేసింది వీళ్ళే. కానీ ఇప్పుడు తమ దేశమే తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోవడం, అదేవిధంగా బ్రిటన్లో తీవ్రమైనటువంటి నేరాలు జరుగుతుండడంతో ఇక ఓపిక నశించిపోయినటువంటి ఈ బ్రిటిష్ లేబర్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఈ అక్రమ వలసదారులను, అదేవిధంగా ముస్లింలను అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళ దేశాలకైతే పంపించాలని చెప్పేసి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. తమ దేశంలోకి ప్రవేశించినటువంటి అక్రమ వలసదారులకు బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పుడు తీవ్రమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినటువంటి అక్రమ వలసదారులను తక్షణమే బహిష్కరించి వాళ్లపైన ఆన్లైన్లో విచారణ జరుపుతామని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ఇందుకోసం డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అనేటటువంటి కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా భారత్తో సహా 23 దేశాల నుంచి బ్రిటన్ వచ్చేటటువంటి అక్రమ వలసదారులను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మన భారత్ నుంచి బ్రిటన్కు అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళలో ఒక వర్గం జనాభానే అధికంగా ఉండాలి. తెలీదా మీకు ఆ వర్గం ఏందా? వాళ్లే. అర్థమైందా? ఈ సందర్భంగా బ్రిటిష్ ప్రధాని ఈ కీర్ స్టార్మర్ మాట్లాడతా, మేము ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టాం, కానీ మా మంచితనాన్ని ఈ అక్రమ వలసదారులు చేతగానితనంగా తీసుకుంటా బ్రిటన్లోకి ప్రవేశించి దోపిడీలు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడతారు. స్థానిక బ్రిటిషర్లను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇకపైన ఈ అక్రమ వలసదారుల దౌర్జన్యాలను సహించే ప్రశ్నే లేదు. అర్థమవుతుందా? ముందుగా ఈ అక్రమ వలసదారులను గుర్తించి ఆ తరువాత వాళ్ళను వారి దేశాలకైతే పంపించేస్తాం. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ సంపద కూడా ఆదా అవుతుందని మాట్లాడినాడు. గత వారం రోజుల్లో మేము చేపట్టినటువంటి ప్రత్యేక డ్రిల్లో ఒక వారం రోజుల్లోనే 2,000 మంది అక్రమ వలసదారులను గుర్తించి వాళ్ళను వాళ్ళ దేశాలకైతే పంపించేశాం. ఇక పైన కూడా ఈ స్పెషల్ ప్రాజెక్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ విధంగా మా దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు పూర్తిగా వెళ్ళిపోయే వరకు మేము ఈ ఆపరేషన్ అయితే నిర్వహించి మా దేశాన్ని కాపాడుకుంటామంట. ఈ బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడమే కాకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నారు కూడా. అర్థమవుతుందా? దీంతో ఇప్పుడు బ్రిటన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇక మిగిలినటువంటి
ఉన్నటువంటి ఈ యూరోపియన్ దేశాలన్నీ కూడా ఇదే మార్గంలో పయనించున్నాయి. అంటే ఇన్నాళ్ళు కూడా మన దేశానికి ఈ అక్రమవలసదారుల విషయంలో నీతి పాఠాలు చెప్పినటువంటి ఈ యూరోపియన్ దేశాలు ఇప్పుడు వాళ్ళ దేశాలను రక్షించుకోవడానికి ఈ అక్రమవలసదారుల ఏరువేతను అయితే ప్రారంభించాయి. అది విషయం. మన దాకా వస్తే గానీ ఆ నొప్పి తెలియదు. పక్కనోడు అబ్బా అమ్మ అంటే నీకేం తెలుసు? అది ఆ నొప్పి అనేది నీకు పుడితే కదా బాధ అనేది ఎట్లుంటుందో తెలిసేదా? అది విషయం. ఇప్పుడు ఈ యూరోపియన్ దేశాలకు అన్నిటి కూడా ఆ నొప్పి అయితే మొదలైంది. అర్థమవుతుందా? వంగబెట్టారు మామూలు కూడా కాదు. పోయినోళ్ళు ఈ అక్రమవలసదారులంతా కూడా, అందులో ఎవరో ఈ జిహాదీ ముడాకులంతా కూడా మామూలు కాదు, వాళ్ళతో రఫ్ ఆడుకుంటున్నారు. తట్టుకొని వాళ్ళను అల్లాడిపించారు. ఇంకేం చేస్తారా? ఓయమ్మ మంచి మానవత్వం మంచిగడ్డ అని చెప్పేసి రకరకాలన్నీ లంగా కబుర్లని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసి జీసస్ ప్రభువా కాపాడని చెప్పేసి ఏడుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి నిర్ణయాలే కాదు, ఇంకా రాబోయే రోజులు ఇంకా కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక. లేకపోతే ఏమిలే అంతమే. అది ఎక్కడున్నా కూడా ఈ జిహాదీగాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేస్తారు. అది మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది బ్రిటన్ అయినా సరే, భారత్ అయినా సరే, ఏ ఊరైనా సరే. మొహమాటానికి పోతే అది ఏదో జరుగుతుందని మొహమాటాల వల్ల ఇంకే తొక్క తోలు బొక్క ఏం వల్ల మనం చేయాలనుకునే పనిలో చేసుకుంటా పోవడమే, ఎవడేదైనా అనుకోని. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.